విషయంపై మనకు సంబంధించిన ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రామ్మోహన్ గారు చెప్పారో వెంకటస్వామి గారు చెప్పారో దీనికి మీరు మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, లేదానంటే దేవాలయ భూములు కావచ్చు, లేదా ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, దుర్వినియోగమైనవి అన్యాక్రాంతమైన దాంట్లో ఏ మాత్రం సంశయం లేదు. ఇక్కడ మతాలు ఏం రాలే, అక్రమదారులకు ఏ మతం అడ్డు రాలే, ఏ దేవుడు అడ్డు రాలే. ఇక్కడ 33 కోట్ల దేవతలు రక్షించలేకపోయినరు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి మాన్యాలను. అక్కడ అల్లానో లేకపోతే ఇంకొక పేరుతో ఉన్నటువంటి దేవుడు ఆయన కూడా రక్షించలేకపోయాడు. ఆయన యేసుక్రీస్తు మేరీ మాత్రం అక్కడ కూడా రక్షించేయాలి. అంటే అక్రమదారులకు ఏ దేవుడు అడ్డు రాడు, ఏ మతం అడ్డు రాదు. ఇక ప్రభుత్వానికి సంబంధించి అధికార విషయానికి వచ్చినప్పుడు ఎండోమెంట్ శాఖలో డైరెక్ట్ గా ఎండోమెంట్ పేరుతోటి ప్రభుత్వం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 80% పైన ఉన్నటువంటి ఒక మతం, నేనైతే దాన్ని హిందూ ధర్మమే అంటాను, హిందూ మతం అని అన్నాను. సో హిందూ మతంగా దాన్ని ముద్ర వేసుకున్నా సరే, హిందూ అని మోడీ గారు శివం ఊగిపోయినా అది మతం కాదనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని వాజ్పేయి గారిని గుర్తు చేసుకొని మాట్లాడితే మంచిది ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా. సో అన్ని పార్టీలలో అన్ని వర్గాలలో కూడా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఆచరించే వాళ్ళు ఉన్నారు. అది మర్చిపోతున్నారు బీజేపీ వాళ్ళు ఒక్కరు మాత్రమే పేటెంట్ ఉన్నదని అనుకుంటున్నారు. అది అపోహ. సో ఎప్పుడైతే ఎండోమెంట్ కి సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ యొక్క ఇండల్జ్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా తీసుకోగలిగినప్పుడు, డైరెక్ట్ గా దాన్ని డీల్ చేయగలిగినప్పుడు, వై నాట్ ఇన్ వక్ఫ్ బోర్డ్, వై నాట్ ఇన్ ద క్రిస్టియన్ ప్రాపర్టీ అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ ఈ దేశంలో. సో రామ్మోహన్ రావు గారు అన్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ దీన్ని రావణ కాష్టం లాగా కాల్చింది అని అంటున్నారు. నేను దాన్ని ఒప్పుకోవటం లే. కాంగ్రెస్ ఇందాక పెద్దలు టీవీకి సంబంధించిన వారి పేరు నా స్వార్థార్థి గారా వారు చెప్పినప్పుడు సుధాకర్ గారు వారు చెప్పినప్పుడు ఒక పదం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వర్డ్ని ఉపయోగించినాడు. ఏమన్నారంటే మనము చట్టాలు ఇవన్నీ మార్పు చేస్తున్నప్పుడు ఆయా వర్గాల యొక్క మనోభావాలను నొప్పించకుండా వాళ్ళను అంటే పాసిఫై చేస్తూ వాళ్ళను సంజాయిస్తూ ప్రధాన స్రవంతిలో కలుపుకపోయేటువంటి రకంగా ఉండాలనేటువంటి అర్థాన్ని వారు ఇచ్చినారు. వారికి నేను సెల్యూట్ చేస్తున్నా. డెఫినెట్ గా ఈ పనిని కాంగ్రెస్ చేసింది, రావణ కష్టం కాదు. ఈ పనిని కాంగ్రెస్ చేసింది. నేను పక్కా ఆర్ఎస్ఎస్ నుంచి పెరిగిన నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి వెంకటరెడ్డి గారు ముస్లింలకు సంబంధించి ముస్లిం యొక్క అది బాగోగుల గురించి భారతీయ జనతా పార్టీకి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అనేటువంటిది అర్థం కావట్లేదు. సో వచ్చుడే నిజంగానే ఈ సమాజంలో ఉన్న ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రేమ అంత ఉలిక్కి పడితే, అంత ఉట్టి పడితే అప్రిషియబులే అది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా అందరినీ కలిపి అన్ని మతాలకు దగ్గర ఉండాలంటేనేమో అది సంతుష్టీకరణ అనే ముద్రేస్తారు. మోడీ గారు పోయి ముస్లిం తోటి అలై బలై తీసుకుంటే మాత్రం అది సహోదర భావం అవుతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి కాంగ్రెస్ కొంత టైం ఎక్కువ తీసుకున్నది. కాశ్మీర్ విషయం చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. నేను డైరెక్ట్ గా కాశ్మీర్ కోసం కొట్లాడిన వాళ్ళు నేనున్న ఏబీ పక్షాన నేను కాశ్మీర్ పోయి జెండా ఎగరేసి వచ్చిన వాళ్ళు ఉన్నా. కాశ్మీర్ కి సంబంధించినటువంటి 370 మొన్న రద్దు చేసడం అనేటువంటిది ఇక మొత్తం పన్నంతా ఊడిపోయిన తర్వాత ఇక ఊడిపోయే ముందు నేనే బీకేసిన, నేనే సరి చేసిన అన్నట్టుగానే ఉన్నది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించిన కూరలన్నీ తీసేసింది. 370 ఆర్టికల్ సంబంధించిన కూరలన్నింటినీ తీసేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి వాళ్ళకే దక్కుతుంది. సో ఆ చివర ఏదైతే అంటున్నదో అంటు మాత్రమే మొన్న తొలగించబడ్డది. దాంతో మొత్తం ఏంటంటే రిబ్బన్ కట్ చేసి నేనే మొత్తం చేసిన అన్నట్టుగా క్రెడిట్ కొట్టేసింది. కానీ వాస్తవంగా దాంట్లో ఏ కూరలు లేవు, అన్ని కూరలు పోయినాయి. లాస్ట్ అంటు తీసేసింది.
ఇవాళ జరుగుతున్నటువంటి ఏమనంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్ విషయంలో ఒక కూలంకష చర్చ జరగాల, ఒక సద్భావనతోటి చర్చ జరగాల, చర్చకు అవకాశం ఇవ్వాల. తర్వాత ప్రతిపక్షంగా మేము కాంగ్రెస్ గా ఉన్నాం. కాంగ్రెస్ అంటే మమ్మల్ని కాంగ్రెస్ అని రాస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వాట్సాప్ యూనివర్సిటీ నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఇలా మేము అన్ని వర్గాల యొక్క మనోభావాలను, అన్ని వర్గాల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. వాటిని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే మేము తుర్కాలకే సపోర్ట్ చేస్తాము, లేకపోతే మేము క్రిస్టియన్కే సపోర్ట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇలా ఈ దేశంలో లేకపోతే స్ట్రీట్ ఫైట్లే ఉండేది, యుద్ధమే జరుగుతుండేది. కాంగ్రెస్ కాబట్టి ఇంత సంయమనంతో ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ స్పిరిట్ ను భారతీయ జనతా పార్టీ కూడా మేము సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి పదం ఏదైతుందో దాన్ని టూర్ స్పిరిట్ లో తీసుకువెళ్తే డెఫినెట్ గా వీ విల్ అప్రిషియేట్. కానీ టార్గెటింగ్ ఆఫ్ వన్ కమ్యూనిటీ అనేటువంటిది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. మనకు కనిపిస్తే వాళ్ళ దుకాణాల మీరు మొన్న కావడి యాత్ర అప్పుడు చూసిన వాళ్ళ దుకాణాలు పేరు పెట్టుకొని ఆ దుకాణాల్లో కొనొద్దని చెప్పినాక ఇంతకన్నా విద్వేషం ఏముంటది ఈ దేశంలో? ఒక దుకాణంలో ముస్లిం దుకాణంలో కొనొద్దు అనేటువంటి పిలుపునిచ్చిన తర్వాత అంతకంటే విద్వేషం ఏముంటది ఈ దేశంలో? కాబట్టి ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లులో ఏవైతే అన్యాక్రాంతం కాకుండా ఏదైతే దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక జవాబుదారీతనం, అంటే ఒక నవాబ్ సాబ్ కూర్చొని, అంటే ఆయన తయాతల తండ్రులు కూడా నవాబ్ ఉంటాడు, అదే నవాబ్ పేరుతో వీడు కొనసాగుతాడు, వాడే మొత్తం ముస్లిం మిగతా కమ్యూనిటీని రాకుండా దాంట్లో మొత్తం ఆపేస్తాడు. ఇట్లాంటి వాటిని తొలగించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఎవరు చేసినా సమర్థనీయమే. కానీ ఆ పేరుతోటి వాళ్ళకున్న హక్కులను మొత్తాన్ని కూడా మనం కాలరాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లని రామ్మోహన్ రావు గారి తోటి నేను 100% ఏకీభవించే ఏంటంటే, ప్రభుత్వానికి అధికారం లేకుండా ఒక వ్యక్తికి ఈ దేశంలో అధికారం అంటే వాడు ఈ ప్రభుత్వానికంటే, ఈ ప్రజాస్వామ్యం కంటే, అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం కంటే పెద్దోడు వాడు. దానికోసం మనం అందరం నోరు మూసుకోవాలా? ఒక వ్యక్తుల కోసం, ఒక శక్తుల కోసం, ఏదో సలావుద్దీన్ ఓవైసీల కోసమో, లేకపోతే ఇంకొక ఇది అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి ముఫ్తీ మహబూబా ముఫ్తీ కోసమో మొత్తం దేశమంతా నోరు మూసుకోవాలా? మొత్తం చట్టాలన్నీ కూడా నోరు మూసుకోవాలా? అది కాదు. నేను భారతీయ జనతా పార్టీని టు ది ఎక్స్టెంట్, అంటే ఇవాళ పెడుతున్నటువంటి బిల్లులో నేను ఆ ప్రాంతాలకు, అంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడము, ఆ భూములను కాపాడే విషయంలో ఇనిషియేట్ తీసుకునేంత వరకు డెఫినెట్ గా మనం దాన్ని సమర్థించు. కానీ దాన్ని టార్గెట్ చేసి మొత్తం తమ ఆధీనంలోకి నిజంగానే ఆధీనాలు తీసుకొని మొత్తము ఈ దేవాలయాల భూములను కూడా ఆధీనం తీసుకోండి, క్రిస్టియన్ భూములను కూడా ఆధీనం తీసుకోండి, మొత్తము ఇది వక్ఫ్ బోర్డు కూడా తీసుకొని మొత్తం మీరు కరెక్ట్ మెయింటైన్ చేయండి. మరి అట్లనే చేయండి. అట్లా కాకుండా ఈ పెరిపెరియల్ చేయొద్దు. ఎలా మేమందరం కూడా మేము కూడా డొనేట్ చేసిన వాళ్ళు ఉంటాం గుడికి పోతే, మరి గుడిలో ఎవరి డామినేషన్ నడుస్తుంది? అసలు ఇప్పటిదాకా సిఎస్సి గుళ్ళలకు ప్రవేశమే లేదు కదా. దీనికి సంబంధించి సబ్కే సాత్ ఎక్కడ పోయింది? సబ్కా వికాస్ ఎక్కడ పోయింది? దీనికి సంబంధించినటువంటి బిల్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఓవరాల్ గా వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లులో ఏవైతే అన్ని వర్గాలు, అంటే వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కాపాడడం అనేటువంటి ఒక అంశాన్ని మీరు ఒకేలా దృష్టిలో పెట్టుకుంటే అది సమర్థనీయమే. కానీ అది ఆసరగా తీసుకొని మొత్తమే వక్ఫ్ బోర్డు అనేటువంటిది లేకుండా చేసి, లేకపోతే వానికి ఎవరికి అధికారం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే, అప్పుడు నేనేమంటున్నంటే ఒకవేళ అట్లనే మీరు చేస్తే ఇక్కడ చిన్నజీఆర్ స్వామికి కూడా అధికారం లేకుండా చేయండి, లేకపోతే ఇంకో ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అధికారం లేకుండా పూర్తిగా అధికారం తీసుకోండి. సాధ్యం కాదు. కాబట్టి నేను మధ్య మార్గంగా వారు చెప్పినట్టుగా, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా, తర్వాత సుధాకర్ జీ చెప్పినట్టుగా, దీన్ని ఏ వర్గం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా
ఇది రేపు స్ట్రీట్ ఫైట్లకు దారి చేయకుండా, విద్వేషాలకు రెచ్చగొట్టకుండా, విద్వేషాలకు దారి తీయకుండా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం కాబట్టి ఆ విషయంలో ఎక్కువ చర్చ జరిగి అందరి అభిప్రాయం గౌరవిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా, పార్టీ పరంగా కావచ్చు, నా వ్యక్తిగతంగా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మన వెంకటస్వామి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెంకటరెడ్డి గారు ఏదైతే వెంకటస్వామి గారు చెప్పారో దానికి నేను సమర్థిస్తున్నాను, కానీ ఒక వర్గానికి సైతం మాత్రం దాంట్లో దృష్టి పెట్టి టార్గెట్ పెట్టడానికి మాత్రం ఆస్కారం లేదు. దీనికి చర్చ జరగవలసిందే. ఇంకా చర్చలో దాంట్లో సవరణలో ఇంకేమైనా ఉన్నాయా, మార్పులు చేర్పులు చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. అదే విషయంపై రామ్మోహన్ గారు చెప్తూ ఏదైతే స్పెక్స్ పెట్టుకున్నారో అతనికి పచ్చగానే ఇవ్వబడుతుంది, బ్లాక్ వేసుకున్న వానికి బ్లాక్ ఇవ్వబడుతుంది అని చెప్పారు. ఒక విషయం ఉదాహరణకు చెప్తాను నేను. హైదరాబాద్ ప్రాంతంలోని మన పరిసర ప్రాంతంలో ఒక మన సీతారాంపురం అనే విలేజ్లో దాదాపుగా 100 ఎకరాల దాదాపు 500 ఎకరాల భూమిని గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నది. స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ